నమస్తే. చంద్రబాబు నాయుడు చెప్పిన లడ్డూలో కల్తీ జరిగిందని ఒక అబద్ధాన్ని తీసుకొని జుట్లు పెట్టి బొట్లు పెట్టి మాలలేసి లుంగీలు కట్టి మెట్ల పూజలు చేసి పెద్ద పెద్ద గొట్టాలు పెట్టి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి మైకులు పెట్టి పెద్ద మీడియా సమావేశాలు పెట్టి కేకలేసి అరుపులేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 7 ప్రాణాలు పోయినాయండి. ఇంకా ఎంతమంది చనిపోతారో తెలియకుండా తొక్కిసలాట జరిగిందండి. ఐఆమ్ సనాతన ధర్మానికి నేను పేటెంట్ని అన్న పవనానంద స్వామి గారు, అయ్యా హిందూ ధర్మానికి పేటెంట్ అని చెప్పే చంద్రస్వామి గారు ఏమయ్యారు? మాట్లాడరేమి? మీ గొంతులు మూగపోయినాయా? అయ్యా వీళ్ళందరికంటే ముందు ముఖ్యంగా మీడియా వాళ్ళు ద్రోహులుగా ఇక్కడ చూపించబడతారు. అప్పుడు అన్ని డిబేట్లు పెట్టి కేకలేసి అరుపులు అరిచి జరగనదాన్ని జరిగినట్టు చూపించాలని ప్రయత్నం చేసిన మీరు మీ కెమెరాలకి క్యాపులు పెట్టుకున్నారా? మీ కళ్ళు మూతలు పడినాయా? లేకపోతే కళ్ళే కాకులు ఎత్తుకుపోయినాయా? 7 మంది చనిపోయారు, క్షతగాత్రులు ఇంకా ఉన్నారు, రాష్ట్ర ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పుట్టిన దగ్గర నుంచి ఆ దేవదేవుడు వెలిసిన దగ్గర నుంచి ఇంతవరకు అంతకంటే పెద్ద ఘోరం జరగలేదు. ఇలాంటి దాన్ని కూడా మీరు గనక మభ్యపెట్టి మాయ చేయాలని గనక చూస్తే మట్టి కొట్టుకుపోతారు. ఆ వెంకటేశ్వర స్వామి శాపానికి గురవుతారు. జాగ్రత్త.